హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణిస్ ఊటుకూరు కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ గుత్తి బెండకాయ మసాలా వేపుడండి. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. పప్పుచారులోకి, సాంబార్ అండ్ రసంలో కూడా చాలా బాగుంటుంది. ఉత్త బెండకాయలు కూడా తినేసేయచ్చండి, అంత రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. నేను 1/2 కిలో బెండకాయలు తీసుకున్నానండి. మంచిగా వాష్ చేసుకొని తుడుచుకొని ఉంచుకోవాలండి. మనకి ఇది 3 days కూడా ఉంటుంది, తడి తగలనీయకుండా ఉంటే. ఖచ్చితంగా ఫ్రై కదా, సో 3 days వరకు ఉంటుంది, తడి తగలనీయకుండా ఉంచుకోవాలి. ఇలా మజ్జిగ చీల్చుకోవాలండి, ఘాటు పెట్టేసి. బెండకాయలకి మన స్టఫింగ్కి ఉపయోగపడుతుంది. ఇలా చీల్చుకొని ఉంచుకోవాలండి. అన్ని బెండకాయలని అలానే ఉంచాలి. ఎండుమిర్చి మాత్రం నేను 10 to 20 తీసుకున్నానండి. మీరు తినేదాన్ని బట్టి కారము తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ తీసుకోండి. లేదు అంటే స్పైసీగా ఉండాలి అంటే ఒక 20 ఎండుమిర్చి ఖచ్చితంగా పడతాయి, పర్ఫెక్ట్గా వస్తుందండి. వెల్లిపాయలు పొట్టు తీసి తీసుకున్నాను. పచ్చిశనగపప్పు 1 cup, మినపగుండ్లు 1 cup, పల్లీలు 1 cup, 1/2 tablespoon పసుపు, ధనియా పౌడర్ 3 tablespoons తీసుకున్నానండి. ధనియాలు ఉంటే ధనియాలు వేయించుకోవచ్చు, పౌడర్ ఉన్నా కూడా పౌడర్ వేసేసుకోవచ్చు అండి. 3 tablespoons ధనియా పౌడర్ తీసుకోండి, చాలా బాగుంటుంది. జీలకర్ర కూడా 3 tablespoons తీసుకోవాలి. జీరా కూడా అంటే హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ మసాలాకి. కరివేపాకు 1 tablespoon సాల్ట్. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు మనం ఒక బాండి తీసుకోవాలండి. దీంట్లో 3 tablespoons వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిద్దాము. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఫస్ట్ ఎండుమిర్చి వేసుకుందాము. మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం దూరగా వేయించేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలండి, అప్పుడు సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రము. ఎందుకంటే హైలో పెడితే అంత టేస్ట్ కూడా రాదు, మాడిపోతాయి. ఈ పప్పులు ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకుంటేనే కూరకి టేస్ట్ వస్తుందండి, మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఎండుమిర్చి మంచిగా వేగాయండి దోరగా. ఇప్పుడు మనం పల్లీలు వేసుకుందాము. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ యాడ్ చేసేసుకుందామండి. పచ్చిశనగపప్పు అండ్ మినపగుండ్లు, వీటన్నిటిని మంచిగా దోరగా వేయించేసుకోవాలండి. కొంచెం టైం పడుతుంది, బట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, హైలో పెట్టిన దానికంటే కూడా. దీంట్లో జీరా కూడా వేసేసుకోవాలండి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు. వీటిని కూడా మంచిగా మిక్స్ చేసుకుందాము. కరివేపాకు దీంట్లో వేస్తే ఏంటంటే మంచిగా ఫ్రై అయిపోతుందండి, మనకి పైన వేయకుండా దీంట్లోనే స్టఫింగ్లోకి వచ్చేస్తుంది కదా. పిల్లలు కూడా తీసి పక్కకి పెట్టేయరు, ఆ పౌడర్లో ఉంటుంది కాబట్టి మంచిగా తినేసేస్తారు, ఒంటికి కూడా పడుతుందండి. కరివేపాకు చాలా మంచిది, పిల్లలు తినరు కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది. వీటిలోనే వేయించేసుకుంటే. పప్పులు ఎండుమిర్చి మంచిగా దోరగా వేగిందండి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది, మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఇలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో ఇంగువ వేసుకుందామండి. ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంగువ అండ్ పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం బెండకాయల మీద వేసుకోవడానికి ఉంటుందండి. 1 tablespoon సాల్ట్లో కొంచెం దీంట్లో వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకుందామండి. మిక్స్ చేసుకొని మంచిగా చల్లారనివ్వాలండి, పూర్తిగా చల్లారిపోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి, వేడివేడిది అస్సలు పట్టకూడదు. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టేసుకుందాం మనం. ఫ్యాన్ కింద అయినా చల్లారబెట్టుకోవచ్చు అండి, తొందరగా కావాలి అని అనేస్తే. ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఫైన్ పౌడర్గా. ఇలా కొంచెం ముద్దగా పట్టుకోవాలండి. 1 tablespoon ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేస్తే ఇలా ముద్దగా వస్తుంది, మనకి స్టఫింగ్ కూడా మంచిగా ఉంటుందండి. నేను 1 tablespoon ఆయిల్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు మనం బెండకాయల్లో స్టఫింగ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం ఇదే మిక్సీ జార్లో ధనియా పౌడర్ కూడా యాడ్ చేద్దామండి. యాడ్ చేసి మిక్స్ చేసుకుందాము. ఇలా వేడి మీదే మిక్స్ చేసేసుకుంటే కలుస్తుందండి మంచిగా. ఇప్పుడు ఈ పౌడర్ అంతా ఒక్కొక్క బెండకాయల్లో మంచిగా స్టఫింగ్ చేసేసుకోవాలి. ఇలా మధ్యకి చీల్చేసుకోవాలండి. చీల్చుకొని కొంచెం కొంచెంగా స్టఫింగ్ పెట్టేసుకోవాలి దీంట్లో. చూసారు కదా, ఇలా పెట్టుకొని ఇలా లాక్ చేసేసుకోవాలి. ఇలా అన్ని బెండకాయలకి చేసేయాలండి. ఇలా అన్ని బెండకాయలని స్టఫింగ్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఫుల్గా స్టఫింగ్ చేసుకోవాలి అన్నిటినీ. ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో ఒక 4 tablespoons వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిద్దాము.
ఇప్పుడు మనం ఒక్కొక్క బెండకాయని బాండీలో వేసేసుకుందామండి. ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలండి. ఆ స్టఫింగ్ అదంతా బెండకాయలకి పట్టేస్తుంది మంచిగా. పైన మళ్ళీ మిగతా సాల్ట్ అనేది వేసేసుకోవాలండి. బెండకాయలు చప్పగా ఉండకుండా ఉంటాయి. లోపల స్టఫింగ్ ఉంది కానీ పైన లేదు కదా, సో అందుకని కొంచెం సాల్ట్ వేసేసుకుంటే చప్పగా లేకుండా ఉంటాయి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి. దీంట్లో లో ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడు మంచిగా మగ్గుతాయి. మూత పెట్టేస్తున్నాను. మూత తీసి చూద్దామండి. బెండకాయలు మంచిగా మగ్గిపోయాయండి. చూసారు కదా, రెండు వైపులా మంచిగా మగ్గిపోయాయి, మెత్తగా అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఇలా మగ్గితే సరిపోతుంది. గుత్తి బెండకాయ మసాలా వేపుడు రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో, చాలా బాగుంటుందండి. మిగిలిన స్టఫింగ్ కూడా ఇలా పైన చల్లుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరందరూ కంపల్సరీగా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఉత్తగా కూడా తినేసేయచ్చు, సాంబార్లో తినేయచ్చు, వేడివేడి అన్నంలో తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసుకుంటే మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళట్లయితే నా వీడియోస్ అన్నీ చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్, టేస్టీ, ఈజీ అండ్ క్విక్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.